ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. రహస్య రాకడ అబద్ధమైన బోధ అనేది 3వ భాగంలో మనం ఉన్నాం. పోయిన 2వ భాగంలో మనం ఏం గమనించామంటే పరిశుద్ధులకు శ్రమ లేదా అని దేవుని వాక్యానుసారంగా మనం గమనించాం. వాక్యం చెప్పింది పరిశుద్ధులకి భూలోకంలో శ్రమలు ఉన్నాయి, క్రీస్తు విరోధి పరిశుద్ధుల్ని శ్రమ పరుస్తాడు అని మనం గమనించాం. ఇప్పుడు ఈ 3వ భాగంలో రహస్య రాకడలో పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి బయలుపడతాడు అని బోధిస్తున్నారు. ఇది సత్యమా లేక అబద్ధమా అని దేవుని వాక్యానుసారంగా గమనించడానికి ప్రయత్నిద్దాం. క్రీస్తు విరోధి పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత బయలుపడతాడా లేక వాక్యం ఏమి చెబుతుంది అని గమనించడానికి ప్రయత్నిద్దాం. 2 దశలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు గమనిద్దాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్దకు కూడుకొనుట బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఆమేన్. వాక్యము గమనించండి. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినని చెప్పినలా మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండవలనని అనేసి పౌలు గారు వాక్యాన్ని వారికి లెటర్ ద్వారా తెలుపుతున్నాడు. 2వ వాక్యాన్ని గమనించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము అని వాక్యం చెబుతుంది. గమనించండి స్పష్టంగా. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మును వేడుకొనుచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ మనము ఆయన యొద్ద కూడుకొనుట రెండు ఒకేసారి జరుగుతుంది. ఈ ఈవెంట్ని గమనించండి స్పష్టంగా. 2 కూడా అటన్ టైంలో జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఆయన యొద్ద పరిశుద్ధులు చేర్చబడట 2 ఒక్కసారి జరుగుతుంది. గమనించండి 3వ వాక్యాన్ని. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు అంటున్నాడు. ఇక్కడ భ్రష్టత్వము అని రాయబడి ఉంది. పవిత్ర బైబిల్లో ఈ మాట ఎలాగుందంటే, మిమ్మల్ని ఎవరు ఏ విధంగా మోసము చేయకుండా జాగ్రత్త పడండి. దేవుని పట్ల తిరుగుబాటు జరిగి ఆ నాశనపుత్రుడు దుష్టుడు కనిపించేదాకా ఆ రోజు రాదు అని వాక్యం రాయబడి ఉంది. ఇక్కడ దేవుని పట్ల తిరుగుబాటు జరిగి అని వాక్యం చెబుతుంది. దీని అర్థం ఏంటి అని మనం గమనించినట్లయితే, విశ్వాసం లేనివారు అని దాని అర్థం. భ్రష్టత్వం, దేవుని దృష్టిలో ఏది భ్రష్టత్వము అని మనం గమనించుకోవాలి. అంటే విశ్వాసము దేవుని పైన లేకుండా ఉండే రోజులు అని అర్థం. దీన్ని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడి ఉన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వాక్యం మనం గమనించినట్లయితే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. ఇదే భ్రష్టత్వం. అంటే ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్న వారిలో విశ్వాసము అనేది ఉండదు అని వాక్యం చెబుతుంది. ఇది ఎప్పుడంట? అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చేటప్పుడు భూమిపైన విశ్వాసం కనుగొనునా అని క్వశ్చన్ మార్క్ వేశాడు. దేశంలోకి రాసిన పత్రికలో భ్రష్టత్వము అని చెబుతున్నాడు. ఇప్పుడు దేశంలోకి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యానికి వచ్చేద్దాం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని వాక్యం చెబుతుంది. గమనించండి వాక్యాన్ని స్పష్టంగా. లాస్ట్ వాక్యములో ఎలా ముగిస్తున్నాడో ఆ దినము రాదు అనే వాక్యం ముగింపబడుతుంది. ఏ దినాన్ని గురించి ఇక్కడ పౌలు గారు ప్రస్తావన చేస్తున్నారు అని మనం గమనించినట్లయితే, 2వ వాక్యంలో ఏం చెప్పింది? మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి అని వాక్యం చెబుతుంది. 3వ వాక్యంలో కూడా అదే అంటున్నాడు. కానీ ఇక్కడ వాక్యంలో గమనించాల్సింది ఏమరా అంటే,
పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత క్రీస్తు రోజు బయలుపడట్లేదు. అలా బయలుపడతారని వాక్యం ఎక్కడ ఆధారం కూడా లేదు. పోగా మొట్టమొదటగా విశ్వాసుల్లో విశ్వాసం ఉండదు అని ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఇలా ఉంటుంది లూకా సువార్తలో మనం గమనించాం. రెండోదిగా మనం గమనించాల్సింది చూడండి, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. మొట్టమొదటగా క్రీస్తు విరోధి బయలుపడాలి, ఆ తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడ ఉంది అని వాక్యము ఖచ్చితంగా ఖచ్చితపరుస్తుంది. పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి వస్తాడు, భూమిపైన ఉన్న విడవబడిన వారితో వాడు యుద్ధము చేస్తాడు అనేది చెప్పేది పచ్చి అబద్ధము. మత్తయి సువార్త లాస్ట్ టైం గమనించాం, మరోసారి వాక్యాలు గమనిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వాక్యము 31వ వాక్యము. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశంలో నక్షత్రము రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. 31. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఆమేన్. వాక్యాన్ని గమనించండి. ఆ దినము శ్రమ ముగిసిన వెంటనే అనే 29వ వాక్యం చెబుతుంది. 31వ వాక్యం, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారు విశ్వాసములో ఉంటారు గనక వారిని మాత్రమే దేవుడు పోగు చేస్తున్నాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో, ర్యాప్చర్ రహస్య రాకడలో పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి బయలుపడతాడు అని చెప్పినట్లయితే ఈ వాక్యం అంటుంది, ఆ దినముల శ్రమలు ముగిసిన వెంటనే ఎవరికి శ్రమలు ఉంటాయి? పరిశుద్ధులకి, యేసుక్రీస్తును నమ్మిన వారికి మాత్రమే ఉంటాయని వాక్యం చెబుతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడ ప్రత్యక్షం అవుతుందని వాక్యం చెబుతుంది. ఇదే మాటలనే దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో 3వ వాక్యము కూడా ఖచ్చితపరుస్తుంది. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని మొదటగా క్రీస్తు విరోధి బయలుపడాలి, ఆ తర్వాతే ఆ దినము అనే వాక్యము ఖచ్చితపరుస్తుంది. అంతేకాని పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత క్రీస్తు బయలుపడతాడు, వాడు విడవబడిన వారు యుద్ధము చేస్తారు అని చెప్పేది వాక్యానికి విరుద్ధమైంది. ఇది పచ్చి అబద్ధము. మరోసారి చెబుతున్నాను, మొట్టమొదటగా పాప పురుషుడు బయలుపడాలి అంటే క్రీస్తు విరోధి బయలుపడాలి అనేది వాక్యము ఖచ్చితపరుస్తుంది. అందరూ కూడా వాని వెనకింటి వెళ్ళాలి, విశ్వాస ద్రోహం జరగాలి, ఆ తర్వాతే యేసుక్రీస్తు రెండవ రాకడ జరుగుతుంది అని మన వాక్యము ఇది వరకు గమనించాం. సో ఇది వరకు మనం గమనించిన వాక్యాల్లో మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కాల్ చేయండి. తర్వాత వచ్చే బైబిల్ స్టడీలో ఇదే దేశంలోకి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 6వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. అంటే అడ్డగిస్తుంది క్రీస్తు విరోధిని పరిశుద్ధాత్మ అని ఈరోజు లోకమంతా కూడా దాన్ని నమ్ముతున్నారు. నిజముగా అడ్డగిస్తుంది పరిశుద్ధాత్మ లేక దీని అర్థం ఏంటి అని వచ్చే బైబిల్ స్టడీలో గమనించడానికి ప్రయత్నిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు మీ ఆత్మలకి తోడుండి మిమ్మల్ని కాచి కాపాడును గాక. యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. ఆమేన్.